ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అంటే రష్యా-యుక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ, సూడాన్, మయన్మార్ లాంటి దేశాల్లో రాజకీయ అస్థిరత, వీటన్నిట్లో ఒక విషయం పదే పదే మనల్ని కలవరపెడుతోంది. అదే మానవ హక్కుల ఉల్లంఘన. ఈ నేపథ్యంలో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న ఒక చారిత్రాత్మక పత్రం గురించి ఈరోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును, మీరు చెప్పినట్టు అది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటే యూడీహెచ్ఆర్. తెలుగులో మనం విశ్వ మానవ హక్కుల ప్రకటన అంటాం. ఇది కేవలం ఒక పత్రం కాదు. రెండవ ప్రపంచ యుద్ధం సృష్టించిన ఆ భయానక పరిస్థితులు చూసిన తర్వాత అలాంటివి మళ్లీ జరగకూడదు అనే ఒక బలమైన ఆశయంతో వేసిన మొదటి అడుగన్నమాట. సరే, అప్పుడు దాని గురించే చర్చిద్దాం. అసలు ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటన అంటే ఏమిటి? ఇది ఒక చట్టమా లేక కేవలం ఒక సూచన? ఇది ఎలా పనిచేస్తోంది? ఇది డిసెంబర్ 10, 1948న ఆ, ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. అయితే మీరు అడిగినట్టు ఇది చట్టబద్ధంగా ఏ దేశాన్ని కట్టడి చెయ్యదు. అది ఒక ఒప్పందం కాదు. అందుకే దీని ఒక ప్రకటన అంటారు. దీని ఉద్దేశమేంటంటే ప్రపంచంలోని అన్ని దేశాలు, అన్ని జాతులు వాళ్ళు సాధించాల్సిన ఒక ఉమ్మడి ప్రమాణాన్ని నిర్దేశించడం. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది కదా, స్విట్జర్లాండ్లో. అవును, జెనీవాలో. ఉమ్మడి ప్రమాణం వినడానికి కొంచెం పెద్ద మాటలా ఉంది. అంటే ఏమిటి? అందరికీ వర్తించే ఒకే నియమమా? ఒక రకంగా అంతే. అంటే ఒక వ్యక్తి ఏ కులానికి, మతానికి, వర్ణానికి, లింగానికి లేదా దేశానికి చెందినవారైనా సరే, కేవలం మనిషిగా పుట్టినందుకు కొన్ని హక్కులు సహజంగానే వారికొస్తాయి. ఓ, ఈ హక్కులు ఏ ప్రభుత్వమో ఇచ్చేవి కావు, ఎవరూ తీసుకోలేనివి. ఈ ప్రకటనలో ఒక పీఠిక అంటే ఒక ప్రియాంబుల్, ఇంకా 30 ఆర్టికల్స్ ఉంటాయి. ఇవి ప్రతి మనిషికి ఉండాల్సిన ప్రాథమిక హక్కులు మరియు స్వేచ్ఛల గురించి వివరిస్తాయి. 30 ఆర్టికల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. వాటిలో కొన్ని ముఖ్యమైనవేమిటో, వాటి సారాంశం ఏమిటో చెప్పగలరా? తప్పకుండా. వాటిని సులభంగా అర్థం చేసుకోవడానికి కొన్ని విభాగాలుగా చూడవచ్చు. మొదటిది ప్రాథమిక జీవన హక్కులు. ప్రాథమిక జీవన హక్కులు అంటే పుట్టుకతోనే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, సమానంగా పుడతారని, వారిని వివక్షకు గురి చేయకూడదని చెప్పడం. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ మరియు భద్రత అనేవి దీనికి పునాదులు. అంటే జీవించే హక్కు అనేది కేవలం ప్రాణాలతో ఉండటమే కాదు, వివక్ష లేకుండా గౌరవంగా బ్రతకటం. ఇది చాలా ఉద్యమాలకు మూలం కదా. కరెక్ట్. మరి చట్టపరంగా ఎలాంటి రక్షణల గురించి మాట్లాడుతోంది ఈ ప్రకటన? మంచి పాయింట్ అడిగారు. అదే రెండవ విభాగం, చట్టపరమైన రక్షణలు. ఇందులో బానిసత్వం మరియు చిత్రహింసల నుండి విముక్తి ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానులే, ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు. సరే, దాదాపు అన్ని ఆధునిక న్యాయ వ్యవస్థలకు మూలసూత్రంలా అనిపిస్తోంది. అవును, నిజమే. అంటే మనం ఈరోజు చాలా సహజమనుకుంటున్న విషయాలు ఇక్కడ్నుంచి వచ్చాయన్నమాట. వ్యక్తిగత స్వేచ్ఛల గురించి కూడా ప్రస్తావించారు కదా. అవును, అది మూడో విభాగం, వ్యక్తిగత స్వేచ్ఛలు. ఇవి కేవలం జీవించడం గురించే కాకుండా ఒక వ్యక్తి తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా గౌరవంగా గడపడం గురించి మాట్లాడతాయి. ఇందులో గోప్యత హక్కు అంటే రైట్ టు ప్రైవసీ చాలా ముఖ్యం. ప్రైవసీ మన వ్యక్తిగత జీవితంలోకి ప్రభుత్వం కానీ, ఇతరులు కానీ అనవసరంగా చొరబడకూడదు. అలాగే మనకు నచ్చిన మతాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండే స్వేచ్ఛ, మన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తపరిచే స్వేచ్ఛ, పెళ్లి చేసుకొని కుటుంబాన్ని ఏర్పరచుకునే హక్కు, ఆస్తిని కలిగి ఉండే హక్కు, ఇంకా మన దేశంలో స్వేచ్ఛగా సంచరించే హక్కు, ఇవన్నీ దీని కిందకే వస్తాయి. ఆ రోజుల్లో గోప్యతా హక్కు అంటే ప్రభుత్వ జోక్యం నుండి రక్షణ. కానీ ఈరోజు డిజిటల్ యుగంలో దాని అర్థం పూర్తిగా మారిపోయింది కదా. మన డేటాను కార్పొరేషన్లు ఎలా వాడుకుంటున్నాయనేది పెద్ద సమస్యగా మారింది. నిజం. ఈ ప్రకటన స్ఫూర్తితో ఈ కొత్త సవాలను కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు చెప్పింది 100కి 100 పాళ్లు నిజం. హక్కుల భావన కాలంతో పాటు పరిణామం చెందాలి. ఇక నాలుగో విభాగం సామాజిక మరియు ఆర్థిక హక్కులు. ఓకే, ఏంటంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ ఉంటే కడుపు నిండదు కదా. కరెక్ట్. అందుకే ప్రతి ఒక్కరికి పనిచేసే హక్కు, సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు, తగినంత సామాజిక భద్రత, విద్యను పొందే హక్కు, మన సంస్కృతిలో పాలుపంచుకునే హక్కు, పని తర్వాత తగినంత విశ్రాంతి తీసుకునే హక్కు, ఇవన్నీ కూడా ఇందులో చేర్చారు. విద్య మరియు పనిచేసే హక్కును కూడా మానవ హక్కుగా గుర్తించడం నిజంగా గొప్ప విషయం. ఇది మనిషి అభివృద్ధికి ఎంత అవసరమో తెలియజేస్తుంది. అవును. ఇక చివరిగా రాజకీయ హక్కులన్నారు కదా, అవేమిటి? 5వ విభాగం
రాజకీయ హక్కులు. ఇందులో ప్రభుత్వంలో పాలుపంచుకునే హక్కు, అంటే ఓటు వేయడం లేదా ఎన్నికల్లో నిలబడటం. ప్రతి ఒక్కరికీ ఒక జాతీయతను, అంటే నేషనాలిటీ కలిగి ఉండే హక్కు. ఒకవేళ తమ దేశంలో హింసకు గురైతే ప్రాణరక్షణ కోసం వేరే దేశంలో ఆశ్రయం, అంటే అసైలం పొందే హక్కు కూడా ఇందులో భాగమే. ఈ 30 ఆర్టికల్స్ కలిసి ఒక సమగ్రమైన మానవ గౌరవ చిత్రాన్ని గీస్తాయన్నమాట. ఈ హక్కుల జాబితా చాలా సమగ్రంగా ఉంది. ఇంత భిన్నమైన ఆలోచనలన్నిటినీ ఒకే చోటికి ఎవరు తీసుకొచ్చారు? ముఖ్యంగా ప్రపంచ యుద్ధం ముగిసిన ఆ గందరగోళ సమయంలో ఇది ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఒక పెద్ద కథ ఉండే ఉంటుంది. ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ ప్రకటన ముసాయిదా కమిటీకి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ భార్య ఎలియానోర్ రూజ్వెల్ట్ అధ్యక్షత వహించారు. అవునా? ఆ కాలంలో ఒక మహిళ ఇంతటి కీలకమైన అంతర్జాతీయ కమిటీకి నాయకత్వం వహించడం ఒక అసాధారణమైన విషయం. ఒక్క నిమిషం. అంటే అమెరికా, సోవియట్ యూనియన్ అప్పటికే ప్రచ్ఛన్న యుద్ధం మొదలవుతున్న సమయంలో ఈ కమిటీలో కలిసి పనిచేసేయా? ఆ గదిలో చర్చలు ఎలా జరిగాయో ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అవును. ప్రపంచ వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ఆ కమిటీలోకి ఆస్ట్రేలియా, చిలీ, చైనా, ఫ్రాన్స్, లెబనాన్, సోవియట్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఇలా 8 వేరువేరు దేశాల నుండి విభిన్న తాత్విక పునాదులున్న వారిని సభ్యులుగా తీసుకున్నారు. వావ్! 50కి పైగా ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు తుది ముసాయిదా రూపకల్పనలో పాల్గొన్నాయి. 2 సంవత్సరాలకు పైగా 1400 సార్లు ఓటింగ్ జరిపి ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని చర్చించారు. అంత చర్చ జరిగాక చివరికి అందరూ అంగీకరించారా? ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయముంది. డిసెంబర్ 10, 1948న జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగినప్పుడు ఒక్క దేశం కూడా దీనికి వ్యతిరేకంగా ఓటు వెయ్యలేదు. అద్భుతం! కానీ 8 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. ఓటింగ్కు దూరంగా ఉన్నాయా? ఎందుకు? ఏవవి? ఉదాహరణకు సోవియట్ యూనియన్ మరియు దాని మిత్ర దేశాలు ఈ ప్రకటన వ్యక్తిగత హక్కులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని, సామూహిక ఆర్థిక హక్కులకు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదని వాదించాయి. ఓకే, వారి వాదన అది. సౌదీ అరేబియా మత స్వేచ్ఛ మరియు వివాహం చేసుకునే హక్కుపై ఉన్న ఆర్టికల్స్ తమ ఇస్లామిక్ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని అభ్యంతరం చెప్పింది. మరి దక్షిణాఫ్రికా? ఇక వర్ణ వివక్ష పాటిస్తున్న దక్షిణాఫ్రికా ప్రభుత్వం సమానత్వం అనే ప్రాథమిక సూత్రాన్నే అంగీకరించలేక ఓటింగ్కు దూరంగా ఉంది. ఇది ఆ హక్కులపై ప్రపంచవ్యాప్తంగా ఏకాభిప్రాయం సాధించడం ఎంత కష్టమో చూపిస్తుంది. ఖచ్చితంగా. కానీ ఈ హక్కులు కాగితంపై గొప్పగా అనిపిస్తాయి. ఇది చట్టబద్ధంగా దేశాలను కట్టడి చేయదని మీరే చెప్పారు. ఆచరణలో నియంతృత్వ ప్రభుత్వాలు వీటిని అస్సలు పట్టించుకోనప్పుడు ఈ ప్రకటన వల్ల నిజంగా ప్రయోజనమేమిటి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇది నేరుగా చట్టం కాకపోయినా ఒక నైతిక దిక్సూచిగా అంతర్జాతీయ మానవ హక్కుల చట్టానికి పునాదిగా పనిచేసింది. దీని ప్రభావం మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ. ఎలా? 1. దీని స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా మానవ హక్కుల ఒప్పందాలు రూపుదిద్దుకున్నాయి. పౌర, రాజకీయ, ఆర్థిక, సామాజిక హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలు వంటివి దీని ఆధారంగానే తయారయ్యాయి. ఇవి చట్టబద్ధమైనవే. అంటే ఇదొక ప్రేరణగా పనిచేసిందనమాట. మరి సామాజిక ఉద్యమాలపై దీని ప్రభావం ఎలా ఉంది? విపరీతంగా ఉంది. వలసవాద వ్యతిరేక ఉద్యమాలకు, అంటే డీకాలనైజేషన్ ఉద్యమాలకు ఇదొక పెద్ద నైతిక బలాన్ని ఇచ్చింది. ఆఫ్రికా, ఏషియా దేశాలోని ప్రజలు తమ స్వేచ్ఛ మరియు సమానత్వం కోసం పోరాడటానికి ఈ ప్రకటనలోని పదాలను ఒక ఆయుధంగా వాడుకున్నారు. ఉదాహరణకు దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా లాంటి నాయకులు వారి పోరాటంలో ఈ ప్రకటనను ఒక నైతిక ఆయుధంగా ఉపయోగించుకున్నారా? నిస్సందేహంగా. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా లాంటి నాయకులకు ఇదొక పెద్ద ప్రేరణ. ప్రతి ఒక్కరూ సమానమే, వివక్ష నుండి స్వేచ్ఛ అనే సూత్రాలు వారి పోరాటానికి నైతిక అధికారాన్ని ఇచ్చాయి. ఓ! ప్రపంచవ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధులకు, పౌర హక్కుల ఉద్యమకారులకు ఇది ఒక రిఫరెన్స్ పాయింట్గా మారింది. కాబట్టి ఇది కేవలం కాగితంపై ఉన్న అక్షరాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులకు కారణమైన ఒక శక్తివంతమైన ఆశయం. మన దేశంలో ఈ సూత్రాలు ఎలా అమల్లో ఉన్నాయి? భారతదేశంలో దీని ప్రభావం ఎలా ఉంది? భారతదేశానికి ఈ ప్రకటనకు ఒక ప్రత్యేక సంబంధముంది. మన రాజ్యాంగ నిర్మాతలు ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటనలోని అనేక సూత్రాలను మన రాజ్యాంగంలోనే పొందుపరిచారు.
అదా విషయం. ఈ ప్రకటన ఆమోదించబడిన కొద్ది కాలానికే మన రాజ్యాంగం అమల్లోకి రావడం వల్ల ఆ స్ఫూర్తి మన రాజ్యాంగంలో స్పష్టంగా కనిపిస్తుంది. అద్భుతం. మన రాజ్యాంగంలో ఎక్కడ కనిపిస్తాయి ఈ సూత్రాలు? రాజ్యాంగంలోని 3వ భాగంలో ఉన్న ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 14 నుండి 32 వరకు. అవును, దానికిది ప్రత్యక్ష ఉదాహరణ. సమానత్వపు హక్కు, స్వేచ్ఛా హక్కు, జీవించే హక్కు ఇవన్నీ మానవ హక్కుల పరిధిలోకి వస్తాయి. అంతేకాకుండా మానవ హక్కుల పరిరక్షణకు జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటే ఎన్హెచ్ఆర్సీ అనే స్వతంత్ర సంస్థ కూడా ఉంది. మన దేశంలో ప్రాథమిక హక్కులకు చట్టపరమైన రక్షణ కూడా ఉంది కదా. అది పెద్ద వ్యత్యాసం అనుకుంటా. అవును, అదే మన వ్యవస్థలోని ప్రత్యేకత. యూడీహెచ్ఆర్ లాగా ఇవి కేవలం మార్గదర్శకాలు కాదు. మన దేశంలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే పౌరులు నేరుగా సుప్రీంకోర్టును, ఆర్టికల్ 32 కింద, ఆర్టికల్ 32 కింద లేదా హైకోర్టును ఆర్టికల్ 226 కింద ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. ఉదాహరణకు మేనకాగాంధీ కేసులో సుప్రీంకోర్టు జీవించే హక్కు అంటే కేవలం ప్రాణాలతో ఉండటం కాదు, మానవ గౌరవంతో జీవించే హక్కు అని వ్యాఖ్యానాన్ని విస్తరించింది. ఇది యూడీహెచ్ఆర్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటన అనేది యుద్ధం తర్వాత ప్రపంచం కన్నా ఒక అందమైన కళ. ఇది చట్టం కాకపోయినా ప్రపంచవ్యాప్తంగా దేశాల రాజ్యాంగాలకు, చట్టాలకు మరియు ముఖ్యంగా ప్రజల హక్కుల ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన ఒక శక్తివంతమైన నైతిక దిక్సూచి. కరెక్ట్. అందుకే డిసెంబర్ 10వ తేదీని, ఇది ఆమోదించబడిన రోజును ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సరిగ్గా అదే. చివరిగా ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది. 75 ఏళ్ల క్రితం భయంకరమైన హింసను చూసిన ప్రపంచం మానవ హక్కులనేవి ఇలా ఉండాలని ఒక ఉన్నతమైన ప్రమాణాన్ని నిర్దేశించుకుంది. నేటి ఆధునిక ప్రపంచంలో ఆ ప్రమాణాలకు మనం ఎంత దగ్గరగా ఉన్నాం? గోప్యత, భావప్రకటన స్వేచ్ఛ వంటి హక్కుల భావన, కృత్రిమ మేధస్సు అంటే ఏఐ, డిజిటల్ నిఘా, వాతావరణ మార్పులు వంటి కొత్త సవాళ్లును, వాటిని ఎదుర్కోవడానికి ఎలా పరిణామం చెందాలి? ఇది అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న.